ఇండియాలోనే రిచెస్ట్ సీఎం విషయాల్లోకి వస్తే ఏపీ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. సో ఆయన ఆస్తుల విలువ 942 కోట్లు ఉంది. సో ఇంతకుముందు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్లో ఉండారు, ఎందుకంటే సంపన్నుల విషయంలో 757 కోట్లు ఎంతో అఫిడవిట్లో అయితే చూపించారు. సో ఆయన అధికారంలో ఉంటే ఆయన రిచెస్ట్ సీఎం అవుతాడు, వైసీపీ అధికారంలో ఉంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అవుతారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నెక్స్ట్ టైము లేకపోయినా నారా లోకేష్ గారు వచ్చినా సరే నారా లోకేష్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, ఎందుకంటే ఆయనకి 542 కోట్లు ఎఫిడవిట్లు అయితే చూపించారు. సో ఇది మాట మన ఎప్పుడు ఇండియాలో ఏపీ అయితే ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది, దీన్ని బీట్ చేసే వాళ్ళు అయితే ఎవరో ఉండరు. సో రిచెస్ట్ సీఎం విషయాల్లో మనం ఒకసారి చూపిస్తే ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లు అయితే ఎఫిడవిట్లో చూపించారు. నెక్స్ట్ ప్రేమకందు ఇంచుమించు మోర్ దెన్ హాఫ్ టైమ్స్ తక్కువ మాట 332 కోట్లు అరుణాచల్ ప్రదేశ్ సీఎం. సిద్ధరామయ్య గారు 51 కోట్లు చూపించారు, థర్డ్ ప్లేస్లో ఉన్నారు, అంటే ఇంచుమించు 7 రెట్లు తక్కువ ఇక్కడ. నెక్స్ట్ రియో గారు నాగాలాండ్ సీఎం 46 కోట్లు, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎం 42 కోట్లు. ఇది మాట టాప్ 5 సీఎంస్ సంపన్నుల సీఎం. మనం మాత్రం ఎప్పుడు ఫస్టే ఉంటాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 954 కోట్లు చూపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్లు చూపించారు, నారా లోకేష్ గారు 542 కోట్లు చూపించారు. కాబట్టి ఈ 542 కోట్లని బీట్ చేయాలి అంటే మినిమం నెక్స్ట్ ప్రేమకందే ఉన్నాడు 332 కోట్లతో. సో ఇంకెవరో అయితే బీట్ చేయలేరని అనిపిస్తుంది. ఇది మాత్రం ఈ రికార్డు మాత్రం ఎప్పుడు ఇండియాలో ఏపీకే ఉంటుందని అన్నీ గుద్ది చెప్తున్నా.